ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే మళ్లీ వైసీపీకి వచ్చేశారు. షర్మిల వెనకే నేను, ఆమెతోనే నా రాజకీయ అడుగులు అంటూ భారీ డైలాగులు చెప్పి వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి జంప్ చేసిన ఆర్కే ఇప్పుడు తిరిగి ఫ్యాన్ పార్టీకి వచ్చేశారు. వైసీపీ అధిష్టానం మీద కోపంతో జంప్ చేసి కాంగ్రెస్ కండువ కప్పుకున్న లీడర్ కనీసం ఆ కండువకు 4 ఉతుకులు కూడా పడకముందే గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చేశారు. తన కుటుంబానికి, తనకు అత్యంత ఇష్టమైన రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఆయన బిడ్డ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణమని చెప్పారు. చెప్పినట్టుగానే తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఎమ్మెల్యే. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ నెల రోజులు కూడా తిరగకుండానే గోడకు కొట్టిన బంతిలాగా సొంత గూటికి రీఎంట్రీ ఇచ్చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. దీంతో అసలు ఆయన ఎందుకు పార్టీ మారారు, మళ్ళీ వెంటనే ఎందుకు వెనక్కి వచ్చేశారన్న చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇక్కడే మరో వర్షన్ వినిపిస్తుంది. అదే కోవర్ట్ ఆపరేషన్. నిజంగానే షర్మిలతో విభేదాలు వచ్చాయా, లేదంటే షర్మిల బలమేంటో తెలుసుకోవడానికి కోవర్టుగా వెళ్లారా, అన్నీ తెలుసుకొని మళ్లీ తిరిగి వచ్చారా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆమెతో వెళ్ళిందే షర్మిలపై నిఘా వేయడానికేనని, ఆమెను వైసీపీ నేతలు ఎవరెవరు కలుస్తున్నారు, ఆమెకు ఎవరెవరు నిధులు సాయం చేస్తున్నారు, షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారన్న దానిపై నిఘా వేసేందుకే ఆళ్లను జగన్ పంపించారంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం ఊపందుకుంది. జగన్ ఆళ్ల అనుబంధంపై అవగాహన ఉన్న షర్మిల ఆయనను నమ్మలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే ఆళ్లను దూరం పెట్టారని, దీంతో చేసేదేమీ లేక ఆయన తిరిగి జగన్ గూటికి చేరుకున్నారంటూ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇది అంతా ఇంతా చర్చ కాదు, ప్రస్తుతానికి ఇది ఊహ మాత్రమే అని అంటున్నా మరి నిజంగా ఏం జరిగి ఉంటుంది, నిజంగా నిజమేంటి, ఆళ్ల రిటర్న్ వెనుక అసలు కారణాలేంటి అనేది $1,000,000 ప్రశ్నగా మారింది ఇప్పుడు.